తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, రాష్ట్ర హోంమంత్రి అనిత, నాదెళ్ల మనోహర్. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. రాముని ఎంత సుపరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాముని పరిపాలన గురించి ఆలోచన చేయాలి. అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని, అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో 2047 విజన్ ప్రకారం కానీ P4 విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుని రావడం జరిగింది. అద్భుతంగా జరిగింది. శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ జాతమా మీరే ఇబ్బంది పడతారు. చాలేమ్మా ఓకేనా? చాలా సో మచ్. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వాయిస్ ఇవ్వలేదు, నేను ఇవ్వను కూడా. డోంట్ వరీ. తీస్తాపదండి నమస్కారం అండి. ఇక్కడ నుంచి ఉంటాను. Family members. Move please. Move please. Move please. Move. Madam. Move please. Move. వెనక జరగండి, మీరు వెనక జరగాలి. ప్లీజ్ మూవ్ సార్, కొద్దిగా వెనక్కి పదండి సార్. మీరు ఇంకా
మేడం 1 minute. సాంగ్ వచ్చారా? ఎన్ని రోజులు? 7 రోజులా? ఈ రోజు లాస్ట్.